రైట్ విశాఖలో ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదే పొన్నువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు. ఏ పాయింట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. వీళ్ళందరూ ఒక టీంగా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన అంటే ఎన్ని రోజులు, కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియదు, ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? మీ తండ్రి పేరుని ఎవడైనా ఛార్జ్ షీట్లో పెట్టాలి అని 3 కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 6 రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్
కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్ బికాస్ ఇట్స్ కామన్. నా పైన దాడికి మళ్ళీ చెప్పు, వన్ ఆఫ్ యూ ప్లీజ్. ఛార్జ్ షీట్ లోని వైఎస్ గారి పేరు పెట్టినందుకే ముఖ్యమంత్రి గారు అక్కడికి పదవి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోవచ్చు. అనుకోవడం కాదండి, అది క్విట్ ప్రోకో. దిస్ ఈస్ ద క్విట్ ప్రోకో. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే సుధాకర్ రెడ్డి 3 పిటిషన్లు 3 డిఫరెంట్ కోర్ట్స్ లో వేశాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే ఆయనకు ఆ పదవి ఇచ్చాడు అన్నది ఎవిడెంట్ అండి. ఇది క్విట్ ప్రోకో. ఇది నేను చెప్తే కాదండి, మీరు డేట్లు చూసుకొని మీరు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ ఎవరికైనా అర్థమైపోతుంది. బై కంటిన్యూయింగ్ దట్, నాకు ఐపీసీ మీద సిఆర్పిసి మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి, నేను టాలెంటెడ్ ఉన్నటువంటి లాయర్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బహుశా పదవి ఇచ్చినొచ్చు. కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ లో మొత్తం అంతా రాజకీయ పరంగా కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన సవాల్ కూడా విసిరారు. ఏమిటండి ఆయన టాలెంట్? మీరందరూ కూడా చూశారు కదా, ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది? నాకైతే కనిపించలేదు. ఈయన టాలెంట్ అలా రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టాలి అని 3 కోట్ల మీరులో పిటిషన్ వేశాడు. అదే ఈయన టాలెంట్. ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఈయన పిలిచి 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి పదవి ఇచ్చారన్నది వాస్తవం. నా మీద దాడికి 10 మందిని ఎర్రచందనం స్మగ్లర్లు దించారు అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఈ నాకు ఐడియా లేదమ్మా. ఐ కెన్ నాట్ కమెంట్ ఆన్ దిస్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్. సుధాకర్ రెడ్డికి రాజకీయ చింతన ఇస్తుంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంటైర్ ఎపిసోడ్ సిబిఐ ఎపిసోడ్ పొలిటికల్ మోటివేటెడ్. అందులో ఆ విషయాలు షర్మిల గారికి తెలియదా? మొత్తం కలిసి ఒక కాన్స్పిరసీగా చేసిన ఇష్యూ కదా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దాట్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వేదికగా కొన్ని కమెంట్లు చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. కాబట్టే నేను కౌంటర్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.